కుప్పంలో ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు 100 మీటర్ల లోపు ఇరు పార్టీలను అనుమతించని పోలీసులు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న ఇరు పార్టీల ఎమ్మెల్సీలు కంచల శ్రీకాంత్ భరత్ ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కళావతి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగస్తులు మొత్తం సిపిఎన్ గారి వెంటే ఉన్నారని నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లోనే తెలిసిందని ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు చంద్రబాబుకి ఓటు వేసి తమ మద్దతు తెలుపుతారని అన్నారు. అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరుగుతుందని తెలియజేశారు. నమస్తే సార్, ఇక్కడ పోలింగ్ జరుగుతోంది. చాలా బ్రహ్మాండంగా ఎంప్లాయీస్ అంతా కూడా మన సిబిఎన్ ఉంటేనే మన జీవితము, మన లైఫ్, మన బిడ్డల లైఫ్ అట్లని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మేము అడుగుకు ముందే జై తెలుగుదేశం అనేసి ధైర్యంగా స్వచ్ఛందంగా చెప్తున్నారు సార్. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ కుప్పం నుండి ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని ప్లాన్లు చేసినా అభివృద్ధి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారు కుప్పంకి. అదే వైసీపీలో ఉండే నాయకులు కూడా బాధపడుతున్నారు, మేము ఎందుకు వెళ్ళాము దీంట్లోకి, అలాంటి దేవుణ్ణి వదిలేసి అట్లని చెప్తుంటే కూడా మేము చెప్తున్నాం, మీరు ఎనీ టైం ఎప్పుడైనా రండి, మిమ్మల్ని మేము ఆహ్వానించుకుంటాము. నారా చంద్రబాబు నాయుడు అంటేనే మనకు ఒక దేవుడు అట్లని చెప్తున్నాము. బుద్ధి గడ్డితని వెళ్ళామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు. ఈ రాష్ట్రంకి కూడా కానీ, కుప్పానికి కూడా కానీ, ఈ కుప్పం ప్రజలు ఎన్నప్పటికీ మర్చిపోరు. కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక దేవుళ్లాగా నిలిచి ఉండిపోతాడు సార్. అదేవిధంగా రేపు ఈరోజు ఇంకా ఒక 5 గంటల వరకు పోలింగ్ ఉంది సార్. అది అయిపోయిన తర్వాత మంచి మెజార్టీతో కూడా మనకు రావడం జరుగుతుంది. పెద్ద ఆయనకి మంచి గిఫ్ట్ కూడా ఇస్తారు. ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు కూడా చాలా సఫర్లో ఉన్నారు. ఇప్పుడు దాంతో ఏమి ఇబ్బంది లేదు సార్. రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీ వస్తుందని, నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతారని మనవి చేసుకుంటూ, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగుంటుంది. వీళ్ళు ఇచ్చే డబ్బులకి, వీళ్ళు ఇచ్చే ఓట్లకి, వీళ్ళు ఇచ్చే మందులకి దయచేసి ఊరు అమ్ముడుపోవద్దండి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, సైకిల్ గుర్తు మీద ఓటేయండి. మళ్ళీ అడుక్కుంటా ఉన్నాం, ఈసారి మిస్ అయితే రాష్ట్రం ఉండదు. దయచేసి అందరూ కూడా గమనించాల్సిన విషయము. అందరికీ చేయలెత్తి మొక్కుతున్నాము. చంద్రబాబు నాయుడుకి ఓటేసి ఆయన 1,00,000 మెజారిటీతో కుప్పం నుండి గెలిపియాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారము. ఈరోజు మా కుప్పంలో బ్యాలెట్ ఓటు నిన్నటి నుండి జరుగుతూ ఉంది. 80%, 85% టీడీపీకే పడతా ఉందని మేమందరూ భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా వచ్చిన ప్రతి ఓటరు ఎంప్లాయ్ చదువుకున్న వాళ్ళ కాబట్టి వాళ్ళు ఆలోచించి ఓట్లేస్తూ ఉన్నారు. అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అనే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచితూచి ఓటేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి మాకు చెప్తా ఉన్నారు, మీరు చెప్పాల్సిన పని లేదు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగానే ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు బాగుండాలంటే, మహిళల మీద అత్యాచారాలు మానాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా, అభివృద్ధి కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనే ఉద్దేశంతో మహిళలు ప్రతి ఒక్కరూ వచ్చిన ఎంప్లాయీస్ మొత్తం ఆచితూచి ఓటేస్తూ ఉన్నారు. అందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి 1,00,000 ఓట్ల మెజారిటీ వచ్చేదానికి వాళ్ళు కూడా వాళ్ళ వంతు సహకరించి కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. అదే రాష్ట్ర ప్రజలు మొత్తము 174 సీట్లకు పై 175 సీట్లకు 160 సీట్లకు పైగా ఆయనకి మెజారిటీ ఇచ్చి సీట్లు ఇచ్చి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ బ్యాలెట్ ఓట్లే ఆయన గెలుపుకు నాంది నిదర్శనమని తెలియజేసుకుంటాం.